మహారాష్ట్రలో ఒక సైకో రెచ్చిపోయాడు, చాలా దారుణంగా ప్రవర్తించాడు. ఏకంగా ఒక అమ్మాయి పైన చాలా దారుణంగా ప్రవర్తించడం కాకుండా కత్తి పట్టుకుని బెదిరించాడు. మీరు అక్కడ విజువల్లో చూస్తున్నారు కదా. డైరెక్ట్ గా మ్యాటర్లోకి వస్తే మహారాష్ట్ర సతారా సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మీరు చూస్తున్న విజువల్స్ ఒకసారి మీకు డైరెక్ట్ గా ఇక్కడ కూడా ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను నేను. మహారాష్ట్ర సతారా సిటీలో ఒక సైకో, ఒక పిచ్చి వెధవ, వాడికి ఏదో పెద్ద వయసు గారు, కేవలం 18 ఏళ్ల వయసు మాత్రమే. 18 ఏళ్ల వయసునటువంటి ఆ దుర్మార్గుడు, ఆ పిచ్చిపిలో మరి వాడి తీరేంటో అర్థం కావడం లేదు. వాడి మెంటల్ సైకాలజీ ఎంతటి స్థాయిలో ఉంది ఇప్పుడే అర్థమవుతోంది. సో అదే నియర్ బై ఉన్నటువంటి ఒక అమ్మాయిని, 10వ తరగతి చదువుతున్న అమ్మాయిని నిన్న సోమవారం రోజున సాయంత్రం 4 గంటలకి అమ్మాయి స్కూల్ ఫినిష్ చేసి వెళ్తూ ఉండగా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మహారాష్ట్ర సతారా సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ కనిపించేటువంటి ఈ అమ్మాయి, వాడి పక్కనే ఒక అమ్మాయి ఉంది, వాడి అమ్మాయిని చేత్తో హోల్డ్ చేశాడు. వాడి చేతిలో ఒకవైపు కత్తి కనబడుతోంది, ఒక చేత్తో కత్తి, ఇంకో చేత్తో అమ్మాయిని పట్టేసుకున్నాడు. ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళి వస్తోంది. నిన్న సోమవారం రోజున అమ్మాయి స్కూల్కు వెళ్ళి వస్తూ ఉండగా 4 గంటల సమయంలో ఒక్కసారిగా ఆ అమ్మాయిని, వచ్చేటువంటి వారిద్దరు కూడా ఒకే లొకాలిటీలో ఉంటారట. సో అమ్మాయిని పట్టేసుకున్నాడు. ఓ చేత్తో కత్తి చూపించి మరో చేత్తో అమ్మాయిని పట్టేసుకొని గొంతుపై పెట్టేసి నన్ను ప్రేమిస్తావా లేదా, నన్ను ప్రేమిస్తావా లేదా అని రకంగా ఒక సైకోతనాన్ని ప్రవర్తించాడు ఆ దుర్మార్గుడు.